మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు పురుషోత్తపురం. ఈ పురుషోత్తపురంలో గ్రామ ప్రజలందరూ కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో తీరని కష్టంతో జీవనం సాగిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ పురుషోత్తపురానికి పంటలు పండక, సరైన సమయానికి వర్షాలు పడక ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇది ఎంత గమనిస్తూ ఉన్న ఈ పురుషోత్తపురానికి ఊరు పెద్ద రామనాయుడు ఎంతో మంచివాడు. తనకి ఉన్న రుసుములో సగాన్ని ఊరు ప్రజలకి ఖర్చు పెడుతూ ఊరు ప్రజలందరినీ తన వాళ్ళ చూసుకుంటూ ఎంతో చక్కగా ఈ ఊరిని కాపాడుకుంటూ ఉండేవాడు. కానీ ఈ రామనాయుడికి ఒక తీరని కోరిక ఉంది. అది ఏమిటంటే రామనాయుడికి పెళ్ళయి 20 సంవత్సరాల పైన దాటింది. కానీ ఇప్పటి వరకు రామనాయుడికి సంతానం కలగలేదు. ఆ ఒక్క బాధతో రామనాయుడు ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉండేవాడు. తన భార్యతో కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తూ చాలా సార్లు బాధపడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు రామనాయుడు తన ఇంటి వద్దకు వెళ్ళిన తర్వాత తన భార్యతో ఇలా అంటూ ఉన్నాడు. అరే సత్యదేవి, భగవంతుడు మనకి ఆస్తిని, వైభోగాన్ని, పేరును కూడా ఇచ్చాడు. కానీ సంతానాన్ని మాత్రం మనకి ఇవ్వలేదు. ఆ విషయం తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది సత్య. సంతానం కోసం మనం తిరగని ఊర్లు లేవు, మొక్కని దేవులు లేరు. ఏ ఒక్క దేవుడికి కూడా మనపై చిన్న ప్రాప్తి కూడా కలగట్లేదు. ఇక మనం సంతానం లేకుండానే చనిపోతాయేమో అని భయం వేస్తుంది సత్య అని ఈ ఊరు పెద్ద రామనాయుడు చాలా బాధపడుతూ తన భార్యతో చెప్పాడు. ఆ మాటలు విన్న సత్య కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ తన భర్తతో ఇలా అంటూ ఉంది. అయ్యో, ఇదంతా నా వల్లే జరుగుతుందండి. మీరు దయచేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఖచ్చితంగా మనకి సంతానం కలుగుతుంది. నా మాట ఒక్కసారి వినండి అని వారు ఇద్దరు ఎంతో బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ రామనాయుడు తన భార్యతో ఇలా అంటూ ఉన్నాడు. అరే సత్య, ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడవద్దు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా భార్యవు నువ్వే. ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టే ఆ విషయం కూడా నా దగ్గర ఎప్పుడు ఎత్తవద్దు. మనకి పిల్లలు లేకపోతే ఏమి? పిల్లల్లాంటి ప్రజలే ఉన్నారు కదా, వాళ్ళు మనం చూసుకుందాం, సరేనా? ఏడవకు అని వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఇది ఎంత చాటుగా ఉంటున్నా ఈ ఊరు పెద్ద తమ్ముడైన లింగనాయుడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఒరేయ్, నీకు ఆస్తి, వైభోగం అంతా ఉంది, కానీ సంతానం లేదు కదా. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను నీకంటే గొప్పవాడినిరా. ఏదొక విధంగా ఈ ఆస్తి మొత్తాన్ని నా వశం చేసుకుంటాను అని తను గట్టిగా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉన్నాడు. ఇతని పేరు లింగనాయుడు. ఇతని ఊరు పెద్దకి తమ్ముడు. ఇతను సర్వసిద్ధంగా చాలా చెడ్డవాడు. తన అన్నకు ఉన్న ఆస్తిని మొత్తాన్ని తన వశం చేసుకోవాలని, ఈ ఊరి మీద పెత్తనం పని చెయ్యాలని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ తన అన్నను చూసేసరికి ఆ ఆశ మొత్తం నిరాశ కలిసి చేతులు పట్టుకొని నించునిపోతూ ఉంటాడు. ఈ ఊరిపై పెత్తనం కోసం, ఈ ఊరి పెద్ద ఆస్తి కోసం తను ఎన్నో సంవత్సరాల నుంచి గోపికడ నక్కల ఎదురు చూస్తూ తన అన్నపై ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉండేవాడు. అందుకని ఈ లింగనాయుడు ఊరికి దూరంగా ఉండే ఒక పరిమిత కులస్తుడితో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉండేవాడు. అతనితో ఎప్పటికప్పుడు ఊళ్ళో జరిగే పరిస్థితిని చెబుతూ ఉండేవాడు. ఈదలా ఉండగా ఈ గ్రామానికి దూరంగా ఒక దట్టమైన అరణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో ఒక భయంకరమైన లోయలో ఈ పర్ణిక కుటుంబానికి చెందిన ఒక భయంకరమైన స్త్రీ శక్తులను తన వశం చేసుకుంటూ క్షుద్ర పూజలు గావిస్తూ అత్యంత శక్తివంతమైన మంత్రగట్టు వలె మారుతూ ఉంది. ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన రాక్షసికి తన తపశక్తితో మానవులను బలియిస్తూ భూమిలో ఒక్కొక్కరిని తీసుకుని వచ్చి ఆ యొక్క రాక్షసికి బలియిస్తూ తన శక్తి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె ఒక రోజు గృహలో పూజ చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంది. కకాలమక్షకి, ఎన్నో సంవత్సరాల నుంచి నీ అనుగ్రహ కోసం
ఇలా మానవుల్ని బలి ఇస్తూ నీకు రక్తదాహాన్ని తీరుస్తూ ఉన్నాను. ఇంకా ఎంతకాలం, ఇంకా ఏమి చేస్తే నువ్వు నా వశమవుతావు? అత్యంత శక్తివంతమైన ఆ యొక్క బలిదీపం ఎక్కడ ఉంది? ఆ యొక్క స్వర్ణ పథకాన్ని నా వశం చేసుకోవాలి. దానికి ఉన్న శక్తి నాకు నా శరీరంలోనికి ప్రవేశించాలి. అందుకు ఏం చేయమంటావు? త్వరగా వెల్లడించు అని ఆ మంత్రగత్తె భయంకరమైన పూజలు చేస్తూ ఆ పిశాచి యొక్క విగ్రహం ముందు నుంచొని అడుగుతూ ఉంది. ఇంతలో ఒక స్వరం ఆ యొక్క మంత్రగత్తెకి వినిపిస్తూ ఉంది. నువ్వు చేస్తున్న ఈ బలిదానం ఇంకా ఈ యొక్క కోరికకు సరితూగటం లేదు. నువ్వు ఒక పని చేశాను. ఈ అడవికి దూరంగా ఉన్న పురుషోత్తపురంలో నువ్వు కోరుకున్న ఆ శక్తివంతమైన ఆ మహిమగల కిరీటం అక్కడే పొంచి ఉంది. ఆ కిరీటం గనక నీ వశం చేసుకోగలిగితే నువ్వు అనుకున్న శక్తులన్నీ నువ్వు పొందగలుగుతావు. కానీ అది పొందడం అసాధ్యమైనది. ఎందుకంటే దానికి అండగా, ఆ ఊరికి అండగా ఒక భయంకరమైన శక్తివంతమైన మంత్రాలవ అనే ఒక మంత్రగత్తె దానికి రక్షణగా రక్షావలయం వేసి ఉంచింది. దానిని తాకడం లేదా దానిని చూడడం అన్నది ప్రాణాలకే ప్రమాదం. ఇక నేను చెప్పవలసింది నీకు తెలియజేశాను. ఇక నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో అన్న స్వరం ఆ విగ్రహంలోంచి వినిపించింది. వెంటనే ఈ యొక్క కర్ణికా మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. సరే, నువ్వు చెప్పిన విధంగానే ఆ గ్రామానికి చేరుకొని నేను తాగాలనుకుంటున్న ఆ మహిమగల కిరీటం ఎక్కడ ఉందో తెలుసుకొని దాన్ని నా వశం చేసుకునే ప్రయత్నం నేను సాగిస్తాను. ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఆ మంత్రగత్తె అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఊరి నడుమధ్యలో నడుచుకుంటూ వస్తూ ఉన్న ఆ మంత్రగత్తెకి ఎదురుగా ఈ ఊరి పెద్ద తమ్ముడు ఒక్కసారిగా ఎదురుపడ్డాడు. ఆమెను చూసి ఈ ఊరి పెద్ద తమ్ముడు ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఎవర బామ్మ నువ్వు? నేను ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు. నువ్వు ఈ ఊరికి చెందిన ఆదామేనా లేదా పక్క నుంచైనా వస్తున్నావా? ఇంతకీ ఎవరి తాలూకా నువ్వు అని ఈ ఊరి పెద్ద తమ్ముడు అడగగా ఈ మంత్రగత్తె మారువేషంలో ఉన్న సంగతి అతనికి తెలియకుండా ఒక రూపాన్ని మార్చుకొని తనతో ఇలా అంటూ ఉంది. నాయనా, నాది పక్క ఊరే. చిన్న పని ఉండి ఈ ఊళ్ళోకి వచ్చాను. ఆ పని అవ్వగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాయనా. నీకు ఈ ఊరు పెద్ద గురించి ఏవైనా సంగతి తెలుసా? అతని ఇల్లు ఎక్కడో కాస్త చెప్పు నాయనా అని ఈ మంత్రగత్తె ఆ ఊరి పెద్ద తమ్ముని అడగగా అతను ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఊరు పెద్దని కలాలా? సరే సరే రా, నేను తీసుకువెళ్తాను. నేను ఆయన తమ్మునేలే, కాకపోతే నా వేషధారణ అలా ఉండదు. సరే సరే దా, అతని మీద తీసుకుని వెళ్తాను అని ఈ యొక్క ఊరి పెద్ద తమ్ముడు ఆ మంత్రగత్తెతో చెప్పగా ఆమె ఇలా అంటూ ఉంది. అదేంటి నాయనా, నీ వేషధారణ చూస్తే ఇలా ఉంది. నువ్వు ఊరి పెద్దవి తమ్ముడువా? అరే, అలా చూస్తే నువ్వు ఊరి పెద్ద తమ్ముడువే అలాగే లేవు. సరే సరే, ఏం చేస్తాం? కాలం నీ వైపు లేదు, అంతా మీ అన్నగారికేనమాట అని ఒక విచిత్రమైన పదజాలంతో ఈ ఊరి పెద్ద తమ్ముడిని తన వైపు ఆకర్షించుకుంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద తమ్ముడు ఆ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నాడు. అవును బామ్మా, అవును. ఏం చేస్తాం? నా కర్మ ఇలా రాసిందంతే. ఊరంతా ఆడికి సేవ చేస్తుంటే నేను వాడికి వెళ్తున్నమాట. సరే సరే, పద పద, అక్కడికి వెళ్దాం. ఏవైతే ఏమైంది, ఊరి పెద్ద వాడే కదా అని మాటలన్నీ వింటున్న ఈ యొక్క మంత్రగత్తెకి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. వీడే నాకు సరైన పని చేసేవాడు. వీడి ద్వారానే ఈ ఊళ్ళో నాకు కావలసిన ఆ మహిమగల కిరీటం ఎక్కడ ఉందో వీడి చేతే నేను కనుక్కుంటాను అని ఈ యొక్క మంత్రగత్తె తన మనసులో అనుకుని నేరుగా తన వెంట నడుచుకుంటూ ఊరి పెద్ద ఇంటి వద్దకు వెళ్లారు. ఊరి పెద్దను చూసి ఈ మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. నాయనా, నమస్కారం. నాది పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరు.
నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు నాయనా. అందుకని మీ ఊర్లో కాస్త తలదాచుకుందామని ఇలా మీ ఊర్లోనికి వచ్చాను నాయనా. దయచేసి నాకు ఏదైనా గూడు కల్పించండి నాయనా అని ఈ మారు వేషంలో ఉన్న మంత్రగత్తె ఊరు పెద్దతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఊరు పెద్ద ఆ యొక్క ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో అవునా అవ్వా, తప్పకుండా, దానికేముంది, నువ్వు మా ఊర్లోనే ఉంది గాని నీకు కావలసిన ఇంటిని కూడా మేమే కట్టేస్తాం. ఇక నువ్వు హాయిగా నిర్భయంగా ఇక్కడే ఉండవచ్చు. నీ ఇంటి పని మొత్తం అయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండవచ్చవ్వా. మాకంటూ ఎవరూ పెద్ద దిక్కు లేరు. నువ్వే ఇక మాకు పెద్ద దిక్కుగా ఉంది గాని, సరేనా అని ఈ ఊరి పెద్ద ఆ ముసలితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రగత్తె తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. చిక్కింది చేప. ఇప్పుడు వీడి ఇంటిలోనే ఉంటూ వీడి ద్వారా ఊరి యొక్క సమాచారం మొత్తాన్ని తెలుసుకొని నాకు కావలసిన ఆ మహిమగల హారాన్ని నా వశం చేసుకుంటాను. ఇక ఈ రోజు నుంచి ఈ ఊర్లో మరణకాండ మొదలవుతుంది అని ఆ మంత్రగత్తె తన మనసులో అనుకుంటూ ఉంది. ఇంతలో ఊరు పెద్ద తనతో ఇలా అంటూ ఉన్నాడు. అరే మామ, ఏమీ మాట్లాడమేంటి? నీకిక్కడ ఉండడం ఇష్టం లేదా అని అడగగా ఆ మంత్రగత్తె ఊరు పెద్దతో ఇలా అంటూ ఉంది. అయ్యో ఎందుకు నాయనా అలా అంటావు? నాకు ఉండడం ఇక్కడ ఇష్టమే. సరే, నువ్వు చెప్పినట్లుగానే నీతోనే నీ ఇంట్లోనే ఉంటాను. సరే నాయనా, సరే. నువ్వు ఇంత మంచివాడివి అనుకోలేదు అని ఆ మంత్రగత్తె మూర్ఖతో చెబుతూ ఉంది. ఇదంతా గమనిస్తూ ఉన్న ఈ మూర్ఖత తమ్ముడు కోపావేశంతో రగిలిపోయి తన అన్నతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అన్నా, ఊర్లో వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడతావంటే? అది కాక ఈమె ఈ ఊరిది కూడా కాదు, ఎక్కడి నుంచో వచ్చిందే. అలాంటిది ఈమెను మళ్ళీ ఇంట్లో పెట్టి ఈమెను పోషిస్తా మళ్ళీ తిన్నుదండగా. ఎందుకో ఊర్లో కూడా ఎక్కడో కూడా ఉంటావులే, అలా పంపించావా అని ఈ ఊరు పెద్ద తమ్ముడు ఊరు పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరు పెద్ద తనతో ఇలా అంటూ ఉన్నాడు. అరే తమ్ముడు, నువ్వు అంటుంది చాలా తప్పురా. ఈమె వయసు పెద్దది. ఈమె మనకి అండగా ఉంటే మన ఇంటికి మంచిది, మన ఊరికి కూడా మంచిది. దయచేసి నువ్వెప్పుడు ఇంకెలా మాట్లాడవద్దు. సరే, ఇక నువ్వు వెళ్ళి తమ్ముడు అని ఊరి పెద్ద తన తమ్ముడితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన తమ్ముడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. పోతాను రా. నిన్ను త్వరగానే వెళ్ళగొట్టి నీ స్థానంలో కూర్చొని ఊరిని మొత్తాన్ని నావాసం చేసుకుంటాను. అప్పుడు చూస్తాను నువ్వు ఎక్కడ ఉంటావో అని చెప్పి తన తమ్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఊరి పెద్ద కూడా ఆ అవ్వని ఇక్కడే ఉండమని చెప్పి తను కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఈ మంత్రగత్తె గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. లౌకిక మోక్షి, ఊరిలోనికి ప్రవేశించడమే కాదు, ఊరి పెద్ద ఇంటిలోనే స్థానం సంపాదించాను. ఇక ఈ రోజు రాత్రి నుంచి ఈ ఊరిలో ప్రతిరోజు అమావాస్యకు గడిలే రక్తం ఏరులా పారుతూ ఉంది. ఓం హ్రీం చండా వైదల్యుని, ఓం హ్రీం చండా వైదల్యుని, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఏదో మంత్రాలు చదవగా ఒక భయంకరమైన రూపం గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ మంత్రగత్తె ముందుకు ప్రత్యక్షమైంది. తను ఈ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉంది. మాత వందనాలు. ఏం కార్యం చేయాలి చెప్పండి. ఎవరిని చంపుకు తినాలి? ఈ ఊర్లో ప్రజలందరినీ చంపుకు తినమంటారా? ఇప్పుడే సెలవేయండి. మీ కార్య సాధన కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను అని గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె తన అనుచరుడితో ఇలా అంటూ ఉంది. అప్పుడే కంగారు పడవద్దు. ఈ రోజు రాత్రికి రక్తాభిషేకం జరిపించి ఊరిని మొత్తాన్ని రక్తంలో నింపుతాను. ఇక ఆ తర్వాత రోజు నుంచి నరబలి మొదలు పెడదాం. నేను కావాలనుకున్న ఆ మహిమ గల హారం నాకు దక్కనంత వరకు ఈ ఊర్లో మరణాలు జరుగుతూనే ఉంటాయి. ఇక నువ్వు ఈ ఊర్లోనే సూక్ష్మ రూపంలో ఎక్కడే తిరుగుతూ ఉండు. నేను పిలిచినప్పుడు వెంటనే నా ముందుకు ప్రత్యక్షమయ్యి నేను చేయమని చెప్పిన ఆ యొక్క కార్యాన్ని నువ్వు చేయగలవు. వెళ్ళు అని ఈ మంత్రగత్తె తన అనుచరుడితో చెప్పింది. వెంటనే ఆ అనుచరుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద భార్య ఆమెను చూసి ఇలా అంటూ ఉంది. అరే అవ్వా, ఎవరు మీరు? నేరుగా ఇంట్లోకి వచ్చారు?
అసలు మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అసలు ఈ ఊరేనా అని అడుగుతూ ఉంది ఈ యొక్క ఊరు పెద్ద భార్య. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె తలతో జిలా అంటూ ఉంది.